హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలండి. పైన క్రిస్పీగా లోపల మిరపకాయ కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయండి. నేను ఇది డబల్ ఫ్రై చేస్తానండి మిరపకాయ బజ్జీలు. ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. ఇదిగోండి ఫస్ట్గా మిరపకాయలు కడిగి తుడిచి ఈ విధంగా స్లిట్స్ పెట్టుకోవాలండి. మిరపకాయలన్నిటికీ మనకు కావాల్సిన మిరపకాయలు తీసుకుని ఈ విధంగా ఘాటు పెట్టేసి లోపల ఉన్న గింజలు తీసేసుకొని కింద కూడా చిన్నగా కట్ చేయాలండి. చివర్లు లైట్గా కట్ చేయటం వల్ల మిరపకాయలు మంచి షేప్ వస్తాయండి. బజ్జీలు వేసినప్పుడు మంచి షేప్ వస్తాయండి. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వాము తీసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసి కలిపేసుకోవాలండి. దీన్ని మనం స్లిట్ చేసిన మిరపకాయల్లో పెడతామండి. ఇదిగోండి మనం స్లిట్ చేసిన మిరపకాయల మధ్యలో ఈ మిక్చర్ని ఈ విధంగా పెట్టాలండి. మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదండి, లైట్గా పెట్టుకోవాలి. లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పెడితే లోపలంతా బజ్జీలు వేసినాక లోపలంతా ముద్దు ముద్దుగా అతుక్కున్నట్టు ఉంటుందండి. సో లైట్గానే పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అన్ని బజ్జీల్లోనూ పెట్టేసుకుని ఒక పక్క పెట్టేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని మనకి సరిపడినంత శనగపిండి తీసుకుని కొంచెం ఉప్పు, ఒక చిటికెడు సోడా ఉప్పు యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా బజ్జీల పిండిలో కలిపేసుకోవాలండి. కొంచెం మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాకుండా కలుపుకోవాలండి. ఇది మరీ థిక్గా కూడా ఉండకూడదండి బ్యాటర్. ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్ది. మనం ఫింగర్ పెట్టి కొంచెం డిప్ చేసి చూస్తే ఈ విధంగా స్టిక్ అవ్వాలండి. అది మరీ పలుచగా ఉంటేనేమో బజ్జీలకి అంటుకోదండి. మరీ థిక్గా ఉంటే ఎక్కువగా పట్టేసి బజ్జీ సరిగ్గా ఫ్రై అవ్వదండి, పిండి పిండిగా ఉంటుంది, బజ్జీ టేస్ట్ అనేది తెలీదు. సో బజ్జీల బ్యాటర్ అనేది ఈ విధంగానే ఉండాలండి. ఇప్పుడు నూనె కాగిపోయిందండి. నేను ముందుగానే ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. మిరపకాయని ఈ విధంగా పిండిలో డిప్ చేసి ఒకసారి గిన్నెకేసి ఈ విధంగా లాగాలండి. లాగటం వల్ల చూసారా బజ్జీ పైన ఈ విధంగా ఘాటులాగా వచ్చి లోపల ఉన్న మిరపకాయ లోపల వరకు ఫ్రై అవుద్దండి మంచిగా. ఎందుకంటే ఈ విధంగా ఒకసారి లాగి వేయటం వల్ల అలా ఒక గ్యాప్ లాగా వచ్చి మిరపకాయ కూడా మంచిగా ఫ్రై అవుద్దండి. నేను ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అవ్వగానే తీసేస్తానండి. అన్నీ కూడా అలాగే వేసుకుని పక్కా పెట్టేసుకుంటాను. మళ్ళీ సెకండ్ టైం అన్నీ అయిపోయాక మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుంటానండి. ఇదిగో చూసారా ఇప్పుడు లైట్గా ఫ్రై, ఇదిగోండి ఇట్లా మిరపకాయ కూడా చూసారా లైట్గా ఫ్రై అయిపోయింది. మంచిగా అలా అలా గిన్నెకేసి రాస్తే ఇట్లా గ్యాప్ వచ్చి మంచిగా బాగుంటాయండి బజ్జీలు. అన్నీ కూడా అలాగే వేసేసుకుని పక్కా పెట్టేసుకుందాం. జస్ట్ లైట్గానే ఫ్రై చేసుకోవాలండి. సెకండ్ టైం ఫ్రై చేసుకుంటే అప్పుడు క్రిస్పీగా లోపలంతా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయి. ఇదిగోండి ఫస్ట్ టైం మొత్తం అన్నీ వేసేసి పక్కా పెట్టేసుకున్నాను, లైట్గా ఫ్రై చేసుకుని. ఇప్పుడు సెకండ్ టైం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తే తెలిసిపోద్దండి మనకి ఫ్రై అయింది లేనిది. అప్పుడు తీసేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, ముందే ఫ్రై చేసుకోవచ్చుగా ఆ గోల్డ్ కలర్ వచ్చే వరకు అని. ఫ్రై చేసుకోవచ్చండి, కానీ అది కలర్ అయితే వస్తుంది కానీ లోపల వరకు మంచిగా కుక్ అవ్వదు, క్రిస్పీగా కూడా రావండి. ఇట్లా రెండోసారి ఫ్రై చేసుకోవటం వల్ల మిరపకాయ లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి పైన లేయర్ కూడా మంచిగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. అది ట్రై చేసి తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. అలాగా మీలో ఎంతమందికి ఈ బజ్జీలు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ నుంచి కూడా. హైలో పెడితే ఫ్రై అవుతుంది కానీ లోపలికల్లా ఫ్రై అవ్వదండి. సో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కొంచెం టైం పట్టిన నిదానంగా ఫ్రై చేసుకోండి.
ఇదిగోండి ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నా. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూసారా మిరపకాయ కూడా మంచి ఫ్రై అయిపోయింది. ఈ విధంగానే అన్నీ అన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకుందామండి. ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటే స్పెషల్గా ఉల్లిపాయలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఉల్లిపాయలు పెట్టినవి ఒక టేస్ట్ ఉంటాయండి, ఇట్లా వేసినవి ఒక టేస్ట్ ఉంటాయి. చూసారా మిరపకాయ మంచి ఫ్రై అయిపోయింది, క్రిస్పీగా, లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. అలా ఫ్రై అవ్వటం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ యాడ్ అవుతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుద్ది మీకు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.